హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మనం ఈరోజు లవ్ మ్యాన్షన్ హౌస్లో ఉన్నాము. చూస్తే కనుక జియో హాట్స్టార్ అండ్ మా టీవీ కలిపి చేస్తున్న షో చాలా డిఫరెంట్గా ఉందండి. సో ఇది మన బిగ్ బాస్ రియాలిటీ షోలా కాదు, 10 మంది కపుల్, రియల్ కపుల్ లోపల ఉన్నారు. చూస్తే కనుక ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, లాకేస్ ఉంది. సో ఇదే మ్యాన్షన్ హౌస్ అండి. మనం చూసుకుంటే బయట నుంచి, ఎందుకంటే వీళ్ళెవరు బయటకు వెళ్ళడానికి లేదు, సో అట్లా లాకేసేసి ఉంచారు. మీరు చూసుకుంటే మన బిగ్ బాస్ లాగానే సేమ్ లాకేస్ ఉంచారు. బట్ బిగ్ బాస్కి దీనికి వేరియేషన్ చాలా ఉంది. సో మీకు నేను సెట్ చూపిస్తూ ప్రతిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ మాత్రం చాలా బాగుందండి, లవ్ మ్యాన్షన్ హౌస్. అండ్ ఇది వచ్చేసి షో వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఎస్ అండి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి షో నేమ్ పెట్టారు. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరు అంటారు, బట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వాళ్ళ ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు వాళ్ళ లవ్ కోసం. సో అందుకనే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెట్టారు. మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, ఒకసారి చూడొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి అంటే బిగ్ బాస్ లాగానే ఉంటుంది, కానీ అవుట్ సైడ్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. బట్ కాకపోతే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ కుకింగ్ కానీ ఇలాంటివి కానీ రేషన్ కానీ ఇలాంటివన్నీ అయితే కనుక ఏమీ ఉండదు. మనం చూసుకోవచ్చు ఇక్కడ కపుల్స్ బయటకు వస్తారు అండ్ వాళ్ళు అంతా మాట్లాడుకుంటూ ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ చాలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి జడ్జెస్గా కూడా మన అనిల్ రావుపూడి గారు, లయ గారు, ఓల్డ్ హీరోయిన్ రాధా గారు, సూపర్ యాక్టరస్, ఓల్డ్ సూపర్ యాక్టరస్ రాధా గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం ఇక్కడంతా వీళ్ళు బయటికి రావడానికి కపుల్స్ బయటకు వచ్చి ఇక్కడ గేమ్స్ లాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. మనం వచ్చే ఫర్దర్ ప్రోమోలో, ఇంకా ప్రోమో అనేది మనకి ఇంకా బయటికి రాలేదు కాబట్టి మీరు చూస్తే ఉంటే కనుక ఫర్దర్ ప్రోమోలో చూసుకోవచ్చు. ఇక్కడ అంతా సెట్ వర్క్ అంతా జరుగుతుంది. మనం చూస్తే కనుక ఇక్కడ సెట్ వర్క్ అంతా జరుగుతుంది, మనం చూడొచ్చు. వీళ్ళు ఇది మొత్తం చేసేది దేనికి అంటే కనుక వీళ్ళు ఎవరైతే జంటలు ఉన్నారో వాళ్ళు బయటికి రావడానికి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తూ ఉంటుంది. మనం టైటిల్ చూడొచ్చు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో మనం చూస్తే కనుక సెట్ చూడొచ్చు ఎంత బాగుందో. సో చాలా బాగుంది సెట్. సో లైక్ మన బిగ్ బాస్ నుంచి అయితే మనం ఏమి చూడలేము, బయటికి ఇంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. బట్ ఇక్కడ చూస్తే కనుక అసలు ఈ సెట్ అంటే చాలా చాలా బాగుంది. ఎవరైతే 10 కపుల్స్ లోపల ఉన్నారో వాళ్ళకి ఎలాంటి టాస్క్లు పెట్టినా, ఎలాంటి ఎమోషన్స్ టాస్క్లు కానీ ఏ టాస్క్లు పెట్టినా సరే, సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి టాస్క్లన్నీ చేస్తూ ఉంటారు. సో మనం చూసుకుంటే కనుక చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు కపుల్స్ ఉన్నారు కాబట్టి ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒకళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇంకొకళ్ళు వచ్చి మనకి ఇక్కడ ఈ సిట్టింగ్స్లో కూర్చొని వాళ్ళు షోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఒక 10 కపుల్స్ ఉన్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉన్నారు, సో ఆల్రెడీ లివింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. జెన్జీ పీపుల్ దగ్గర నుంచి త్రూ అవుట్ ఉన్నారు. సో మీరు ఏదైనా సరే చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. ఈ షో అయితే చాలా బాగుందండి. ప్రోమో అయితే ఎస్పెషల్లీ చాలా సూపర్ ఉంది, బట్ మీకు అవుట్ వస్తుంది. ప్రోమో అయితే కనుక చాలా బాగుందండి, మనం చూసుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా టీజర్ కానీ ట్రైలర్ కానీ మీకు ఇంకా రాలేదు కాబట్టి, బట్ మేము చూడడం జరిగింది మీడియా పర్సన్స్. బట్ ఎంత బాగుందంటే నిజంగానే మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక కాలనీకి వెళ్తే కనుక ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే ఒక కాలనీకి వెళ్తే ఒక 10 మంది ఉంటే కనుక 10 మందిలో ఇట్లా బెస్ట్ కపుల్ అండి, వీళ్ళు ఇలా అండి అని మనం డెఫినెట్గా గాసిప్స్ చెప్పుకుంటాము, ఈ కపుల్ బాగున్నారని చెప్పుకుంటాము, ఇలా చాలా ఉంటాయి. సో అలానే ఒక ఫ్యామిలీస్ మొత్తం కలిపి ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు జడ్స్ వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం కానీ ఎట్లా ఏదైనా సరే ఒక బెస్ట్, ఫైనల్గా ఒక బెస్ట్ కపుల్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనము వీక్లీ ఒక కపుల్ అనే వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. వీక్ ఒక కపుల్ ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క కపుల్ ఎవరైతే గేమ్స్లో కానీ ఆర్ మెంటల్గా కానీ దీనిగా కానీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఫైనల్కి రావడం జరుగుతుంది. సో దీంట్లో చాలామంది ఉన్నారు, చాలామందికి ఫేవరెట్ కపుల్స్ ఉంటారు. అండ్ ఇన్స్టా నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. అండ్ మీకు తెలియని సర్ప్రైజ్ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, మనం చూసుకోవచ్చు. సో చూస్తే కనుక దీని జడ్జిగా అనిల్ రావుపూడి గారు అండ్ రాధా గారు వీళ్ళందరూ చేస్తున్నారు.